అందరికీ నమస్కారం. 2024లో జూన్ 6న వైశాఖ అమావాస్య రాబోతుంది. వైశాఖ అమావాస్య రోజే శనిదేవుడు పుట్టాడు. ఈరోజే శని జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ శని జయంతి వచ్చేలోపు ఈ వీడియోను చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, శని భగవానుడు అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకున్న కష్టాలు పోతాయి. ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ దశ దిశ మారిపోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితులు అయిన రావణుడు మనిషి పుట్టిక సమయంలో గ్రహాల గమనం అతడి పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నిటికీ 10వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యచంద్రులతో సహా గ్రహాలన్నీ కూడా 10వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టి పడిందని కోపోద్రిక్తుడైన రావణాసురుడు శనీశ్వరుని బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు ఖుద్దుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడి అంతం చేయాలని చూస్తే దానితోనే లంకా దహనం చేశాడు. అలా లంకా దహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుని చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తుని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకు రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపచేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవడమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదగా మారిపోతుంది. తర్వాత శనిదేవుడిని బంధ విముక్తుని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. శని రావణుని పట్టి పీడించి రావణుడిని పతనానికి కారణమయ్యింది. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో హనుమంతుడి కూడా శనికాలం దాపరించింది. అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడివేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుడిని పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అనుమతి అడగడం, నీ విధిని నువ్వు చెయ్యి అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంతా కాలం కుదరదన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు కానీ ప్రస్తుతానికి 7.5 మాసాలైతే ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోవడం లేదు. అప్పుడు శనీశ్వరుడు, కనీసం 7.5 వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల పాటు తను పట్టుకోవలసినదిగా శనీశ్వరుడు కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు.
అయితే నన్ను ఏం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులను నాకు భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువల్ల భుజాలు ఎక్కడానికి వీల్లేదు అన్నాడు హనుమంతుడు. పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అన్నాడు అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయినటువంటి సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నాడు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. అప్పుడు శని, సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉంది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుడిని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని శిరస్సు పైన అంటే శనీశ్వరుడి మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు. ఆ బండరాళ్ళ బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సల్పక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకు దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముడి సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మా మహానుభావ అంటూ చేతులెత్తి వేసి ఒకే ఒక పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో నిశ్చల మనసుతో శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించే వారిని శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. శని జయంతి వచ్చేలోపు శనీశ్వరుడు ఎలా పుట్టాడో తెలిపే పురాణ కథను వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవతలకు దానవులకు యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిచారు అనే నిర్ధారణ చేయడానికి పరమేశ్వరుడు రాగా దేవతలు రాక్షసులు ఒకరి మీద ఒకరు తప్పులను ఎత్తి చూపారు. అప్పుడు త్రిమూర్తులు కలిసి దేవతలకు దానవులకు ఎటువంటి పక్షపాతం చూపించకుండా ఉండే కర్మ ఫలదాతను సృష్టించాలని అనుకున్నాడు. అంటే ఎవరు తప్పు చేసినా వారికి దండన విధించే శక్తి కల అంశను సృష్టించాలని, అది కూడా సూర్యుని అంశతో జన్మించిన వాడై ఉండాలని త్రిమూర్తులు అనుకున్నారు. సూర్యుడికి విశ్వకర్మ కూతురైనటువంటి సంజనతో వివాహం అయినది. వారికి 3 పిల్లలు కూడా జన్మించారు, యముడు మరియు యమున. కానీ సంజనాదేవి సూర్యుడి యొక్క ప్రకాశాన్ని వేడిని భరించలేకపోయింది. అందుకని సూర్యుడు ప్రకాశాన్ని తట్టుకునే శక్తి పొందేందుకు తపస్సును చేయాలనుకుంది. అందుకు తగిన భర్త అయిన సూర్య భగవానుడు ఒప్పుకోడేమో అని సంధ్య తన నీడ నుండి ఛాయ అనే స్త్రీని సృష్టించింది. వారిద్దరూ ఒకేలాగా ఉంటారు. తర్వాత సంధ్య ఛాయతో నేను సూర్య భగవానుని శక్తిని తట్టుకునే శక్తి పొందడం కోసం తపస్సు చేయడానికి వెళ్తూ ఉన్నాను కాబట్టి నా పిల్లల బాధ్యత తీసుకొని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సంధ్య మరియు ఛాయ ఒకే పోలికలతో ఉండడం వలన సూర్యుడికి ఎటువంటి అనుమానం రాదు. కానీ సూర్యుడు ఛాయాదేవిని తాకిన ఆవిడకు ఎటువంటి నొప్పి తగలపోయేసరికి సూర్యుడికి ఆశ్చర్యం వేసి, దేవి, నీకు నా తాపాన్ని తట్టుకునే శక్తి ఎలా కలిగింది అని అడిగాడు. అప్పుడు ఛాయ పరమేశ్వరుని ప్రార్థించగా ఈ శక్తి కలిగింది అని చెప్పగా సూర్యుడు సంతోషిస్తాడు. కొన్ని సంవత్సరాలకి సూర్యుడికి ఛాయాదేవికి మరో 3 పిల్లలు జన్మించారు. వారే మనువు, శని మరియు తపతి. శని ఛాయాదేవి గర్భాన ఉన్నప్పుడు ఆమె శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. దాంతో గర్భంలో ఉన్న పడి నుండే శనిడికి కూడా శివుడి మీద ఎనలేని భక్తి కలిగింది. శని జన్మించినప్పుడే ఎన్నో శక్తులతో జన్మించాడు. శని జన్మించినప్పుడు ఆ శిశువు ఎంతో నల్లగా ఉండడంతో సూర్యుడికి ఈ శిశువు నా వల్ల పుట్టినవాడేనా అని అనుమానం కలిగి ఛాయాదేవిని దూషిస్తాడు. దాంతో శనికి కోపం వచ్చి తన తండ్రి అయిన సూర్య భగవానుడికి గ్రహణం పట్టించాడు. అసలు శని నలుపు రంగులో ఎందుకు పుట్టాడంటే, ఛాయ అంటే నీడ నలుపు రంగులో ఉంటుంది కాబట్టి మన పురాణాలు చెప్తూ ఉంటాయి. శని సూర్యుడికి గ్రహణం పట్టించడంతో సూర్యుడు పశ్చాత్తాపపడి శివుణ్ణి శరణు కోరగా ఆయనకు పట్టిన గ్రహణం తొలగుతుంది. కొన్ని సంవత్సరాలకు సంధ్యాదేవి తపస్సు పూర్తి చేసుకొని సూర్యలోకానికి తిరిగి వచ్చే సమయానికి ఆమె పిల్లలతో పాటు మరో 3 పిల్లలు చూసి ఎంతో ఆగ్రహానికి గురైంది. అప్పుడు సంధ్యాదేవి ఛాయాదేవి మీద కోపంతో అనరాని మాటలు అంటుంది.
నా పిల్లల బాధ్యత తీసుకోమంటే నన్ను మోసం చేశావు అని ఛాయాదేవిని సంధ్య తనలో ఐక్యం అవ్వమంటుంది. ఛాయ సంధ్యలో కలిసిపోతుంది. ఈ విషయం సూర్యుడికి ఏమాత్రం తెలియదు. ఎలాంటి అనుమానం కూడా రాలేదు. తర్వాత సంధ్యాదేవి తన పిల్లలకు, ఛాయాదేవి పిల్లలకు పక్షపాతం చూపించటం మొదలుపెట్టింది. శనిదేవుడు తల్లి ప్రవర్తనలో మార్పు గమనిస్తాడు. సంధ్యాదేవి తండ్రి విశ్వకర్మకు కూడా సంధ్యకు సూర్యుడి తేజస్సును తట్టుకునే శక్తి ఎలా వచ్చింది అని అనుమానం కలిగింది. ఒక్కసారి విశ్వకర్మ సంధ్యతో పిల్లల మధ్య ఎందుకంత పక్షపాతం చూపిస్తున్నావు అని సూర్యుని ముందే అడిగేస్తాడు. అప్పుడు సంధ్య జరిగిన నిజం చెప్పి ఛాయాదేవి తనను మోసం చేసిందని ఎంతో నీచంగా ఛాయాదేవిని తిట్టగా శనికి కోపం వచ్చి సంధ్యాదేవి గర్భం మీద గట్టిగా తన కాలితో తన్నాడు. దాంతో సంధ్యాదేవికి కోపం వచ్చి శని కాలిని విరిచేసింది. ఇదంతా సూర్యుడు చూసి సంధ్య చేసింది తప్పని తెలుసుకొని శనికి తిరిగి తన కాలిని ప్రసాదించాడు. అందుకే శనికి కాలి నొప్పి ఎక్కువ. శని చాలా మెల్లగా నడుస్తాడు. తప్పుగా తన తల్లిని దూషించి అనుమానించిన తన తండ్రికే తన దృష్టితో గ్రహణం పట్టించేలా చూశాడు. దీనిని బట్టి తప్పు చేసిన వారికి దండన విధించడంలో ఎటువంటి పక్షపాతం శని చూపించడు అని నిర్ధారణ అయింది. ఛాయాదేవికి సూర్యుడికి శనిదేవుడు జన్మించాడని వైశాఖ అమావాస్య. అందరికీ వారి వారి కర్మలను బట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా సరైన ఫలితాలను అందజేసేవాడే శనీశ్వరుడు. మనం ధర్మ మార్గాన్ని అనుసరించి శనిదేవుని ప్రార్థించినట్లయితే ఆయన పరిపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుంది. సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఇదే శనిదేవుడి జన్మ రహస్యం. వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు. ఈరోజు శని జయంతిని జరుపుకుంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తున్నాయి. నవగ్రహాల్లోని శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మము, బద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుడు అశుభ దృష్టి ఉన్నవారు శనిదేవుడి భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే శనిదేవుడు వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. ఈ రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ అమావాస్య రోజు శనికి అభిషేకం చేయటం వలన, శని దీపం పెట్టడం వలన, శని దానాలు చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజు కనీసం తలకు స్నానం చేసి ఇంట్లో స్తోత్రాలు చదువుకున్న కొంతవరకు గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు హనుమాన్ చాలీసా పఠిస్తే అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తగ్గించుకునేందుకు వైశాఖ అమావాస్య రోజు నవగ్రహాలయానికి వెళ్ళి శనిదేవుడు నువ్వులకు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాలు తీవ్రత తగ్గుతుంది. శని అనుగ్రహం కలుగుతుంది. శని అమావాస్య రోజున పిండి ముద్దలు చేసి చేపలకు తినిపిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కలుగుతాయి. ఈ రోజున పూర్వీకులకు నీరు సమర్పించి ఆ తర్వాత మీ శక్తి కొలది దానం చేయండి. జయంతి సందర్భంగా శని జయంతి వచ్చేలోపు శనిదేవుడు ఎంత శక్తివంతుడో, ఆయనకు కోపం తెప్పిస్తే ఎలాంటి దుస్థితి వస్తుందో తెలిపే ఈ కథను వింటే చాలు పేదరికం పోయి మీకు ధనవంతులుగా మారిపోతారు. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. ఈ ఇద్దరు వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరిద్దరు కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానుడు భూలోకంలోనికి బయలుదేరారు. ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకి విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజ్యసభలో ఉన్న శ్రీవత్స దగ్గరికి వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతున్నాము. నువ్వు గొప్ప రాజువు కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు.
లక్ష్మీదేవి శనిదేవుడితో మాట విన్న కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను. శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలో సంపదలన్నీ కూడా పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్ట కష్టాల పాలు చేస్తారు. రాజు ఆలోచించడం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటాడు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ వద్దకు వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు చెప్పు అంటాడు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతాడు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండడం చూసిన రాణి, ఏమైంది? మీరు ఎందుకు ఇలా కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కొని ఉన్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానుడు వచ్చాడు. వారిద్దరూ వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని చెప్పమన్నారు రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు, నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. ఇంకా దానికోసం వారు నాకు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెబితే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చేయను అని రాజు రాణితో అంటాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమ వైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించి అని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరికి వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారం సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్న, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనం మీద నుంచి లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళడం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ బయటపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావడం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. ఆ రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళడం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా కూడా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణ్యాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణాలు మూటకట్టింది. రాజ్యం నుండి తన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేస్తుంది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేస్తుంది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాప రూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి, మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నాడు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి
పడవపై రాజుగారి వైపు వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలని అడిగాడు. దానికి రాజు, మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు, మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అంటాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోకి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నడి మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు, రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే, ఏమీ పర్వాలేదు, మనమిద్దరం కష్టపడి పని చేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణిపై ధైర్యం చెప్పాడు. రాజు, రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టెలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించాడు. లక్ష్మీదేవి దయవల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు, రాణి 2 సుఖంగా జీవించడం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండడం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎవరు చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకొని వెళ్తూ ఉండడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేస్తాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటాడు, ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ మీ నావ తాకితేనే మీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడు మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఈ రాజ్యంలో ఉన్న పవిత్రమైన స్త్రీ నా నావను తాకితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు. కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, ఆయన వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతాడు, నా భర్తకు చెప్పకుండా నేను బయటికి ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడి నుండి నావ ఉండే చెట్టుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది, కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట, తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగి దగ్గరికి వెళ్ళి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఇంటి నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది, నేను నా భర్త ఇంటిలో లేను, రాను అన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి, రాణి తన రాజ్యంలో ప్రజల కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా,
కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే. కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చచెప్పి ఆ నావ వద్దకు తీసుకొని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకొని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చేయి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది. కానీ ఏం లాభం లేదు. తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుని కోపగించుకొని సూర్యభగవానుని ప్రార్థించింది. నాకు పూర్వపు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవ్వరికి ఇవ్వను. సూర్యభగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్యభగవానుని ప్రార్థించింది. సూర్యభగవానుడు చిత్రాంగి రూపంలోని కురూపిగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెలో తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేదేమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచేశాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకున్న ఆస్తినంతా కూడా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలాగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడయ్యాడు. ఆ బంగారు ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి అక్కడ పక్క రాజ్యానికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు. కానీ రాజు ముసుగు వేసుకొని ఉండడం వల్ల వ్యాపారి రాజుకు గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తానని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో అంతగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోకి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి వెంటనే బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవడం చూసిన రాణి నావల్లో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్సరాజును, మీరు ఎవరు, ఎలా నీటిలో కొట్టుకొని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు, నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు వచ్చి శ్రీవత్సరాజును తీసుకొని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను, చెట్లను అందంగా పెంచడం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురుంది. ఆమె అలంకరణ కోసం తోటల నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవాడు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతున్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశాడు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తున్నాడు అంది. ఆ మాటలకు యువరాణి ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కల్లో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతడిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నాడు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్యసభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అదైంది. ఈ సంతోషమైన సంతోషం అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు.
యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయిని లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటారు. ఆమె మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్య భవనంపై ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు ఎక్కడికి ఎలా పంపిస్తున్నారు అని రాజు వివరాలని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావ కోసం సంబంధించిన పనిలో ఏదైనా పని నాకు ఒకటి చూడమని నీ తండ్రి గారితో చెప్పు అంటాడు. అప్పుడు మాటలకు రాణి, చూడండి, ఇదంతా మీ సొంతం. నేను మీకు నచ్చింది చేయండి. నావలో ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సుడు. మరుసటి రోజు శ్రీవత్సుడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావడం చూసిన శ్రీవత్సుడు అక్కడ ఉన్న పని వాళ్ళని పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే శ్రీవత్సుడు ఆ వ్యాపారి పట్టుకొని రాజు వద్దకు తీసుకొని వెళ్ళి, అతడే నా భార్యను, బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సుడు, తన నావల్లో నా బంగారు ముద్దలు ఉన్నాయి, అవి ఒకదానికి ఒకటి చెప్పుకొని ఉంటాయి, వాటిని నేను తప్ప ఎవరు తీయలేరు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓస్, అదెంత పని! అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నం చేసినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సుడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావలోకి ఇతరులకు అప్పగించాడని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురూపి రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకొని వచ్చారు. శ్రీవత్సుడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి, నీకు ఏమైంది? నువ్వెందుకు ఇలా కురూపిగా తయారయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగి, మీరేం భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు. నేను సూర్యభగవానుడి ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురూపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ పాములుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్యభగవానుడి ప్రార్థించింది. రాణి చిత్రాంగి మునుపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని, నేను చాలా మంచి అల్లుడిని పొందాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుర్లు. చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను, తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు. శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్ఠానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి, శనిదేవుడు వచ్చి ఇలా అంటాడు. మేము ఇలా ఇద్దరం కావాలని నీ నీతి ధర్మాలను పరీక్షించాము. మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు. నేను నీకు ఒక విషయం చెప్తాను, వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్య మార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో, అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను.
రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చేయి చాపలేదు. నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నీవు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి, ధర్మము, సత్యము మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తొలితూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన ఉంటుందో వారి కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారు నేను క్షణాల్లోనే కటిక పేదవాడిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకొని, నా కృప మీపై ఉంటే సర్వ సంపదల సుఖాలు మీ సొంతమవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానిరాదు. ఈ మాటలు చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్య మార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి. సత్యాన్ని నమ్ముకోండి. శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి. ఆనందంగా జీవించండి. అలాగే శని జయంతి సందర్భంగా శనిదేవుడు సింగనాపురంలో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ జాతకం మారిపోతుంది. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నగర విగ్రహాలతో పాటు అనేక దేవాలయాలు దర్శనమిస్తాడు. శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన దేవస్థానంగా పేరొందింపబడిన క్షేత్రం శనిశంకనపురం. షిరిడీకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివ్యక్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఇక్కడ శని దేవుడు ఒక శిల రూపంలో పూజిస్తాడు. అలా శిల రూపంలో పూజించటం వెనుక ఒక కారణం ఉంది. పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరి నివాసం ఉండేవాడు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోనే పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తర్వాత గొర్రెల కాపీల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వారికి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కొని ఉన్న ఒక నల్ల రాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎంత లాగినా ఆ రాయి రాలేదు. అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే ఆ రాయికి గుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం సాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగు తీసి తాము చూసిన సంఘటన తల్లిదండ్రులకు వివరించారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్ల రాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు దారాలను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకొని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోనికి వచ్చి తాను శనీశ్వరుడనని, తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని, మా అమ్మ అల్లుడు వరుస కలిగిన వారు మా అమ్మ అల్లుడికి చెందిన నల్లని ఎద్దును తీసుకొని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటకంగా ఉండటకు ఇష్టపడతానని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణం అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ శనివారాల్లో శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు.
అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటుల, దొంగల, దోపిడీల దారుల, కన్నమ్ము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండదాలని మాట ఇచ్చి అదృశ్యమయ్యాడు. గ్రామ పెద్ద తనకు కలలో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి స్వామి కల్లో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొని పోయాడు. అలా తీసుకొని పోయిన తర్వాత ప్రతిష్ఠించిన తర్వాత స్థల పురాణం చెప్తుంది. 5.6 అడుగుల పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగిన ఉన్న ఈ మూర్తిని అప్పటి నుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తున్నారు. శనీశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు, కానీ శనీశ్వరుడికి గుడి లేదు. ఆయనకు శనిదేవుడు వాన, గాలి, రాత్రి పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవి చూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. అంతేకాదు ఇక్కడ శనిదేవుడు వేసినప్పటి నుండి దొంగతనాలు అనేటివే జరగలేదు. ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవని నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు కూడా వేయరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడే ఊరి పొలిమేరల దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్పమాలు ధరించిన వారికి ఎలాగైతే శని దోషం పరిహారం అవుతుందో అలాగే సింగనాపురం శనీశ్వరం ధరించుకున్న వారికి శని దోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. అలాగే వైశాఖ అమావాస్య సందర్భంగా వైశాఖ పురాణంలో గొడుగు నీళ్లను దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చెప్పారో తెలిపే కథను వింటే చాలు మీ దశ దిశ మారిపోతాయి. రాజయోగం పడుతుంది. వంగదేశపున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడగు రాజు కనవడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అతడు అడవిలో వారాహము నగు జంతువులను వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమంలోకి పోయెను. ఆ ఆశ్రమము శతచ్చుడు అనే ఒక మునుల ఆశ్రమం. అచట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉన్నారు. ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించిన వారు సమాధానం ఇవ్వలేదు. దాంతో రాజు వారిని చంపబోయాడు. ఆ మునులు తనను ఆగ్రహింపలేదని రాజు కోపగించుకున్నాడు. అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, నా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇటు వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు సుకేతుడిని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి, గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను. అప్పుడు వారు రాజుతో, రా కుమారా, భిక్షాన్నమును తిరువారము, మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇటు మేము మీకు ఆతిథ్యం ఇవ్వజాలము అని చెప్పిరి. అప్పుడు హేమకాంతుడు, ప్రభువుల మహిమగు క్రూర జంతువులు, దొంగలు మొదలగున వారి నుండి మిమ్మల్ని రక్షించుచున్నాము. మేమిచ్చిన అగ్రహారంలో మొదలగున వారిని పొందియు మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు. అటులైన మిమ్మల్ని చంపినంత తప్పులేదు అని పలికి వారిపై బాణములు ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయాను. కేతువు తన కుమారుడు చేసినది తెలుసుకొని కోపగించుకొనెను. నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదు అని చెప్పి దేశం నుండి వెళ్ళగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధంగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మమును ఆచరించుచు కిరాతుడై జీవించుచు ఉండెను. బ్రహ్మహత్య దోషమున నిలుకడ లేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచుండెను. ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా అడవిలో ఉన్న హేమకాంతుడు మునిని చూసి జాలిపడెను. అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేల్చి ఎండపడకుండా గొడుగులాగా చేల్చెను.
తన యొద్ద సొరకాయ బుర్రలను ఉన్న నీటిని చల్లి ముని సేద తీర్చెను. ఇతడు హేమకాంతుడు చేసిన ఉపకారమున వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమునకు చేరి సుఖముగా ఉండెను. హేమంగదుడు వైశాఖ మాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయాయి. దీనికి హేమకాంతుడు మికిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు. పైకి లేచి ఉన్న చుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వారి ప్రాణములు తీసుకొని పోవడానికి వచ్చిరి. హేమకాంతుడు వారిని చూసి భయపడెను. వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగులు సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు స్మృతి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమంగదుడిని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమంగదుడిని వారి నుంచి రక్షించుము. హేమంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహం లేదు. ఇంతట పూర్వము అపరాధము చేసినా కూడా హేమంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావం వలన ఇతడు శాంతుడు, దాతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారాడు. కావున వీరిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశవుని హేమంగదుడి వద్దకు పంపెను. బలవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశనుడు హేమంగదుడి వద్దకు పోయెను. హేమదూతలకు విష్ణువు మాటలు చెప్పి పంపించెను. విశ్వకేశరుడు హేమంగదుని తండ్రి యగు కుశకేతు వద్దకు తీసుకొని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వారికి హేమంగదుడని అప్పగించెను. కుశకేతువు విశ్వకేశరుని భక్తితో స్తుతించెను. తర్వాత కుశకేతు సంతోషంగా తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమును అప్పగించి విశ్వకేశరుని అనుమతితో భార్యతో పాటు వనములకెళ్ళి తపమాచరింపచేసెను. విశ్వకేశనుడు కుశకేశవును హేమంగతుని ఆశీర్వదించి విష్ణు సాహిత్యమును చేరెను. హేమకాంతుడు మహారాజు అయిన తర్వాత ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానిని చెందిన దానములు చేసి విష్ణుప్రీతుడ పాత్రుడయ్యను. హేమంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాతుడు, జితేంద్రుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వలోకములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకములు పోదెను. కాబట్టి వైశాఖ మాసములో చేసే ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు. అలాగే శని జయంతి సందర్భంగా శని జయంతి వచ్చేలోపు శనిదేవుడి వక్ర దృష్టి పడితే రావణాసురుడి వంటి వాడైనా సరే నాశనం కాక తప్పదు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇది శనిదేవుడు సాధారణ మానవులే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివల్లనే రాముడి చేతిలో అతడి కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కథ కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవ్వడం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను ఆశించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకొని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి, రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా,
పరాయి స్త్రీ తల్లి వంటిది. వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి ఈపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది, కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కడం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకు పెట్టి కూడా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది వినుము, ఇది నీవు ఎంత పరాక్రమవంతుడు, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టు అవుతుంది. నవగ్రహాలకు నువ్వు భయపడి వారిని బోర్ల పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలకు కూడా అదే అనుకుంటున్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేరు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాళ్ళు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్న అని ఏడుస్తుంది. రావణుడు, ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామ లక్ష్మణులు ఉన్నారు, నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుడి చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలు చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంతా క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాలు పాలవుతారు. శనిదేవుడు కృష్ణుడి భక్తుడు, సూర్యదేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ రావంతు వాహనదారుడై ఉంటాడని చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుని పలేవనున్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులున్న స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా అనేక ఆలోచనలు ఉండడమే ఒక పిల్లవాడికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది దామిని. ఆ కోరికతోనే శనిదేవుడు సమీపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు. శనిదేవుడు ఆ ధ్యానం నుండి బయటకి రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికి ఆమె అతని ధ్యానం నుండి మేలుకొల్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుడు ప్రవర్తనతో బాధపడిన దామిని తాను మాట్లాడినని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన అతడి ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం కాక తప్పడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణంగా అతని దృష్టి ప్రజల వైపు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలను తీసుకొని వస్తుందని చెప్పబడింది. క్రమంగా శనిదేవుడు ఎర్రని చూస్తే ఆమె వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించింది. శనిదేవుడి ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు, కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకొని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేని కారణంగా
ఆ శాపం కొనసాగించబడుతుంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడాలని కోరుకుంటున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల దించుకొని ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతడి ఎదురుగా చేరి చూడడం మానవ దర్పదమే అవుతుంది, కానీ శనిదేవుడు తప్పు కాజాలదని చెప్పబడింది. కావున నవగ్రహ ఆరాధన చేసే సమయంలో కూడా తల దించుకొని ఆరాధించవలసిందిగా సూచించటం జరుగుతుంది. ఇలా శాపం పొందిన తర్వాత ఒకసారి గణపతి పుట్టినప్పుడు శని అక్కడికి వెళ్ళాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలుని చూడడానికి ఎందరెందరో దేవతలు పార్వతీ పరమేశ్వరులు ఇంటికి వస్తూ ఉండేవారు. అలా అచట ముచ్చటైన బాలుని చూసి ఆశీర్వదించి అంతా కూడా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని శిశువును చూడడానికి వచ్చారు ముచ్చట పడుతందుకు. తల ఎత్తుకొని కాకుండా తల దించుకొని నేల చూపు చూస్తున్నాడు. ఆ దడల రావడానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుని, శంకరుని, ధర్మదేవతని, సూర్యుని అందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాత స్వరూపంలో ఉన్న గణపతిని చూడడానికి బయలుదేరాడు. ఆయన ముందుగా అంతఃపురం ముందున శూలహస్తుడైన విశాలాక్షుడని ఒక శివకింకరుడి దగ్గరికి వచ్చి తలదించుకొని ఆ కింకరుడితో తానెవరో చెప్పి తనను లోక పంపమన్నాడు. విశాలాక్షుడు శనీశ్వరుని రూపలికి అనుమతించాడు. శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చొని ఉంది. 5-6 పరిచారకులు తెల్లని వింజుంబరాలు ఇస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణములు అలంకరించుకున్న ఆమె ఒళ్ళు శిశురూప గణపతి ఉన్నాడు. ఆ తల్లి బిడ్డను చూసి పలకరించి వెళ్తూ ఉన్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకొని నిలుచున్న శనీశ్వరుని చూసింది. ఆమెకు ఆయనొక్కడే. అలా చాలాసేపటి నుండి తల దించుకొని ఉండడం విచిత్రం అనిపించింది. అలా ఉండడానికి కారణం ఏమిటో చెప్పమని అంది. ఆమె శని తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా సరే జగత్తంతటికి కూడా తల్లి లాంటి దానివైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా పార్వతీదేవికి ఇలా చెప్పాడు. తాను సూర్యుడి కుమారుడని, తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తన వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పటి నుండి నిరంతరం శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవానని, హరిధ్యానమే తప్ప వేరేది తెలియదని, తనకి మళ్ళీ తనలాగనే భక్తి పరురాలైనటువంటి భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడు అలా ధ్యానంలో ఉండేదని, అయితే ఒకసారి ఆమె ఋతుస్నాత అయి సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచిన తాను తన వైపు కనీసం చూడలేదన్నాడు. తనకు ఆమెకు కోపం వచ్చి ఆనాటి నుండి తన అయినా సరే నేరుగా ఎవరిని చూస్తే ఎదురుగా వారు నశిస్తారని చెప్పించిందని పార్వతీదేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తాను ప్రసన్నురాలు చేసుకున్న ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపున నేరుగా చూస్తే వారు నశిస్తున్నారనగా అదో దృష్టితో కాలం గడుపుతూ ఉన్నానని అన్నాడు శనీశ్వరుడు. పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధపడింది. అయినా జరిగేదంతా కూడా భగవతి ఇచ్చ ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి కదా, మరేమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నువ్వు చూడవచ్చు అని పార్వతీదేవి శనితో అంటుంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమె కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలని భయపడి ఆ తల్లి ఒళ్ళో ఉన్న శిశువు వంక చూశాడు శని. ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమైంది. శని చెప్తున్న విషయాన్ని పట్టించుకోకుండా పార్వతీమాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ కథ సందర్భంలో శని అదో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీసుతి గణపతుడికి గజాననం రావడానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి వైశాఖ మాస అమావాస్య శని జయంతి వచ్చేలోపు ఈ వీడియోను చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ దశ దిశ మారిపోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.